హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్ 4433. నిజంగా అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. నన్ను ఇంతగానో ఆదరించారు. షార్ట్ వీడియోస్ అన్నిటికి రెస్పాన్స్ చాలా చాలా బాగా వచ్చింది. సో, ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ వీడియో. నేను మీకోసం చేస్తున్నానండి. నేను చేసే ప్రతి వీడియోలో మీకు కంటెంట్ మాక్సిమం అందియడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, మీరుండాలి. సో, ముందుగా మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీకు చూపియబోతున్నా. ముందుగా గడపని నీట్‌గా కడిగి పూజించానండి. పసుపు, కుంకుమ, వరిపిండి అండ్ పువ్వులతో చక్కగా అలంకరించి, ఎందుకంటే అమ్మవారు ఎల్లప్పుడూ మన ఇంట్లో మొదటిగా అడుగు పెట్టేటప్పుడు ముందుగా హ్మ్. గడపను చూస్తుందంటండి. దాన్ని అడుగేసేటప్పుడు ఓన్లీ వరలక్ష్మి వ్రతం అనే కాదు, నార్మల్‌గా ప్రతి శుక్రవారాలు కడప పూజించడం అవ్వంగానే తులసి కోటనండి. మా ఇంటి తులసి కోట చూడండి ఎంత అందంగా ఉందో. సో, ఇప్పుడు కడప పూజించగానే తులసి కోటని నీట్‌గా నీళ్ళతోని బాగా ఆల్రెడీ నేను కడిగేసానండి ముందు రోజే. సో, జస్ట్ నీళ్ళతో అలా తుడిచి, పసుపు రాసి చక్కగా రూట్స్‌తో పైనుంచి మంచిగా పసుపు రాసి, కుంకుమ అవంతా పెట్టి పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలండి. ఎందుకంటే ఏ అతిథులైనా మన ఇంటికొచ్చేవాళ్ళు అమ్మవారితో ఈరోజు వచ్చే వాళ్ళందరూ అమ్మవారితో సమానమండి. ఎందుకంటే ఈరోజు మనం ముత్తైదులందరిని పిలిచి వాయినాలు ఇస్తాం కాబట్టి వచ్చేవాళ్ళని. నా వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయింది. మీకు సైడ్‌కి స్క్రోల్ అవుతుంది. ఇది అలంకరణ చేసేదండి. కొంచెం మీకు జస్ట్ చేసేటప్పుడు కలుషాన్ని ఎలా చేసుకోవాలి, కలుషంలో ఏమేమెయ్యాలి అని మీకు జస్ట్ అలా చూపిస్తున్నా. ఆ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది వెండి కలుషం అష్టలక్ష్మి చెంబు అంటాము మేము తెలంగాణలో. ఇది అష్టలక్ష్మి చెంబు. దీంట్లో మనం నీళ్ళు, పసుపు, కుంకుమ, ఒక పువ్వు అండ్ ఒక నాణ్యం ఎయ్యాలండి. వేసి దాంట్లో నీట్‌గా బొట్లు అష్టలక్ష్మి అంటే 8 మంది లక్ష్మీలుంటారండి. చక్కగా గంధము, పసుపు, కుంకుమ పెట్టేసి మనం ఒక కొబ్బరికాయని నీట్‌గా కడిగేసి, కొబ్బరికాయని కూడా పూజించి నీట్‌గా దాంట్లో కావాల్సినయన్నీ నిండుగా పెట్టుకోవాలండి. కలుషం అనేది ఏంటి అంటే మన ఇంట్లో నిండుతనం ఉలిక్కి పడాలి అనే కాన్సెప్ట్‌తో మనం ఇది తెస్తాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆహ్, నేనొకటి చెప్పాలనుకుంటున్నానండి. అందరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. కానీ చాలామందికి తెలీదు ఎందుకు చేసుకుంటాము అసలు. అంటే మనకి మొత్తం పురాణాలు తెలియాలని నేను అనట్లేదు. బట్ మనకి కొంచెం తెలిసినా మనం మన పిల్లలకి ఇంకా నేర్పించాలని నేను మీకు చెప్తానండి. చూడండి, అక్కడ నేను కలుషం రెడీ చేసేది మీకు చూపిస్తున్నాను. నా పూజ కూడా ఒక సైడ్ నుంచి జరుగుతూ ఉంది. మీరు చూసినట్టయితే కలుషం పూజించాక ఫస్ట్ కంకణం కట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ పెట్టాలి. దాని తర్వాత దాని మీద ఒక జాకెట్ ముక్క కానీ, మీ స్తోమతను బట్టి అండి. మీ దగ్గర ఏది ఉంటుందో నేనైతే అన్నీ ప్లాన్డ్‌గా ఏమీ తేలేదు. నాకు ఇంట్లో ఏవున్నాయో వాటితోనే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఏం హంగులు, ఆర్భాటాలు కాదండి. నా దగ్గర ఉన్న దాంతోనే నేను అన్నీ చేసుకోవాల్సొచ్చింది. మీకు ముందుగా అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటాము అనేది నా పూజ జరుగుతుంది. మీకు చెప్పాలి అంటే నేను చేసే ప్రతి వీడియోలో మీకు కాన్సెప్షనల్‌గానే చెప్తాను. సో, ఈ యుగంలో స్త్రీలందరూ సకల సౌభాగ్యంతో పిల్లా పాపలతో కలకాలం ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే మనము ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న కాలంలో ఇది కలియుగం అండి. ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళ భర్తలు ఆయురారోగ్యాలతో సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలి అంటే మనము ఏదో ఒకటి వాళ్ళు బాగుండాలి కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. మనం అప్పుడు బాగుంటాం కదండీ! సో, ఇలానే ఇదే సేమ్ క్వెషన్ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందండి. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, దేవి, నువ్వు సకల సౌభాగ్యాలతో నీతో పాటు ఉన్న వాళ్ళందరూ పిల్లా పాపలతో కలకాలం ఉండాలి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఆ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి అని కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి విన్నపించాడండి. నేను అదే వింటున్నాను. అదే కథ వినుకుంటూ అమ్మవారిని పూజిస్తూ ఒక సైడ్ మీకు
నేను కలుషం ఏర్పాటు కూడా అక్కడ ఆల్రెడీ ఉంది నా పూజలో. బట్ మీకు ఏర్పాట్లు కూడా చూపిస్తున్నాను. సో, అలా అడుగుతుందండి. అప్పుడు పరమేశ్వరుడు ఒకటే చెప్తాడండి. ఈ ఈ యుగంలో మనమున్న కాలంలో ఎలా మనం సకల సౌభాగ్యాలతో ఎలా ఉండాలి అని ఒక చారుమతి స్టోరీ చెప్తారు. ఇవన్నీ మన పురాణాలు, ఇతిహాసాలు అండి. ఇవన్నీ చెప్పడం వల్ల మనకి, మన పిల్లలకి రేపొద్దున వాళ్ళు మనం ఎలాగో 50% నేర్చుకుంటాం. మన పిల్లలకి అట్‌లీస్ట్ మనకు తెలిసింది మనం నేర్పడం అనేది మనది నిజంగా ఆనవాయితీ. ఇది మన సాంప్రదాయం అండి. మన సాంప్రదాయాన్ని ఎప్పుడూ మనము కింద కించపరచొద్దు. సో, ఈ కలియుగంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. అనా అనగనగా ఒక మగధ అనే దేశంలో చారుమతి అనే ఒక అందమైన స్త్రీ ఉండేదండి. తన అందానికి కొలువు లేదు. అక్కడున్న మగధ దేశంలో గోడలతో సహా మొత్తం బంగారం అంటండి. బంగారంతో కట్టుకోవడం. అందుకే అది కంచికోట అని కూడా అంటారు. కంచికోటతో నిర్మించింది. ఈ చారుమతి అనే ఆవిడ ఎంతో ఎంతో అందంగా భర్తతో, పిల్ల పాపలతో చాలా సంతోషంగా యాక్చువల్‌గా సంతోషం అంటే డబ్బులుండడం కాదు. డబ్బులుంటేనే సంతోషం కాదు. మన మనసండి. మన మనసు సంతోషంగా ఉండాలి. సో, చారుమతి అలాంటిది. ఎప్పుడు భర్తని దైవంతో చూసేది. అత్తమామల్ని కూడా మంచిగా గౌరవించి వాళ్ళ మంచి చెడులు అన్నీ చూసుకునేదండి. సో, ఒకరోజు ఇలానే చారుమతి నిద్రిస్తుండగా బాగా పనిచేసి అలసిపోయి నిద్రిస్తూ ఉండగా ఒకరోజు తన కలలో వరలక్ష్మి అమ్మవారు వచ్చి, "తల్లి నువ్వు నన్ను కొలుసుకో. నీకు చాలా నీ భక్తిని మెచ్చి, నీ పనిని మెచ్చి, నీ మనసుని మెచ్చి నేను చెప్తున్నాను. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నన్ను చక్కగా కొలుచుకో. నా పూజ చెయ్యి. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు రోజు వస్తుంది. నన్ను కొలుసుకో ఆ రోజు. నువ్వు చూడు నీ నీ నువ్వు నన్ను కొలుసుకున్న తర్వాత ఎలా ఉండబోతుందో, నువ్వు సంతోషంగా ఎలా ఉండబోతున్నావు" అని చెప్తుందంటండి. అప్పుడు పొద్దున లేవగానే చారుమతి ఏంటా నా కలలో ఎవరో అమ్మవారు వచ్చిందా అని చాలా చాలా తనకి కళ్ళు మొత్తం వాటర్తో నిండిపోయి ఇంకా నేను ఈ పూజ ఎలాగైనా చేసుకోవాలనే ఉద్దేశంతోని ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, పౌర్ణమి ముందు రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో రానే వచ్చిందండి. శ్రావణ మాసం పౌర్ణమి ముందు రోజు ఎంతో ఎంతో చెప్పుకోదగ్గ రోజండి ఆ రోజు. వరలక్ష్మి పైనుంచి మన ఇంట్లోకి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది, మనల్ని సంతోషంగా ఉంచుతుందండి. అప్పుడు తను ఒక్కతే కాదు, తను నాకే అవ్వాలి, నేనే పూజ చేసుకోవాలి అనే స్వార్థం లేకుండా తను ఏం చేస్తుందన్న అంటే ఇంట్లో చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని, శుద్ధమైన బట్టలు వేసుకొని, ఆవు పేడతో మొత్తం అలికేసి అక్కడ ఒక మండపాన్ని స్థాపించి చక్కగా పువ్వులు, తోరణము, కలుషము, కొబ్బరికాయ, అమ్మవారికి కావాల్సినవి అన్నీ తనకున్న దాంట్లో చాలా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తుందండి. తాను చేయడమే కాకుండా ఇంటికి తన మగధ దేశంలో ఉన్న స్త్రీలందరినీ పేరు పేరున బొట్టు పెట్టి పిలిచి తన ఇంటికి పిలుస్తుందంటండి వ్రతానికి. వ్రతంలో తను ఒక్కతే కూర్చోలేదంటండోయ్. తనకు వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదులు కూడా ఆ వ్రతంలో పాల్గొన్నారంటండి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పూజ ప్రారంభించారో ఆ ప్రదేశంలో మాత్రం గల్లు గల్లుమని సౌండ్ వినిపించిందంటండి. అప్పుడు చూస్తే వాళ్ళ కాళ్ళకి బంగారు ఆభరణం అంటండి. బంగారు పట్టీలు అంటాం కదా, బంగారు పట్టీలు స్వయంగా వచ్చాయంట. అలాగ 2, 3 అలాగ ప్రదక్షిణాలు చేయడం, పూజ చేయడం వల్ల వాళ్ళ ఒళ్ళు మొత్తం అండి బంగారంతో నిండిపోయి చాలా చాలా నిండుగా ఒక్కొక్క స్త్రీ చూడముచ్చటగా ఉన్నారంటండి. నిజంగా అసలు ఇది మీరు స్టోరీ అనుకోకండి. ఇది నిజంగా జరిగిందండి. మన పురాణంలో నిజంగా జరిగినదే ఇప్పుడు మనం సేమ్ పాటిస్తున్నాము. కాకపోతే అప్పుడున్న తేడా ఒకటే అండి.
అప్పుడు మనసుతో మనస్ఫూర్తిగా చేసుకునే వాళ్ళము. ఇప్పుడేంటంటే, అయ్యో! ఆవిడ జాకెట్ ముక్కలిచ్చింది, ఈవిడ చీరలిచ్చింది, వాయినాలుగా ఇవ్విచ్చారు, అవ్విచ్చారు. ఇది కాదండి. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరికి ఏమున్నా ఉన్నంతలో అమ్మవారి దగ్గర ఒక పండిచ్చినా చాలండి. సంతోషంగా తీసుకొని, మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకొని, మన భర్తను కూడా సంతోషంగా చూసుకోవడమే ఈ కథ యొక్క సంపూర్ణమండి. ఎప్పుడైతే వీళ్ళు పూజ చారుమతి పూజ అయిపోతుందో అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి అందరూ స్త్రీలు ఇంటికి వెళ్ళడానికి కూడా గుర్రాలు, బంగారంతో చేసిన దండపాలు అన్నీ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళాయంట అండి. అంటే ఈ వ్రతం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే, మనం ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకోవాలి. వేరే వాళ్ళతో పోటీకి వెళ్ళొద్దు. అది మనకున్న దాంట్లో సరే అండి. ఇప్పుడు నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. ముందు రోజు నైట్ 12:00కి ఇల్లంతా శుభ్రం చేసుకొని 1, 2, 3 అయిందండి నేను పడుకునేసరికి. మార్నింగ్ లేసి మళ్ళీ ఇదంతా చేసుకొని, ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మనసుతో చేసుకోవాలండి. అయ్యో! నాకు ఇవి లేవు, చేసుకోలేదు. నాకు అవి లేవు, ఏవున్నవి లేవు. మీరు ఉట్టి కలుషం చెంబు పెట్టుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకున్నా మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ఎప్పుడు సకల సౌభాగ్యాలతో సంతోషంగా ఉంటారండి. ఇప్పుడు నా పూజ అయితే అయితుందండి. సో, నాకు తెలిసిందేదో మీకు చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులుంటే చూడండి. అండ్ చాలాసేపండి. ఆ రోజంతా ఫాస్టింగ్ ఉన్నాను. నా పూజ స్టార్ట్ అయ్యడమే మధ్యాహ్నం అయిపోయింది. అండ్ ఇంకోటేంటంటే, మీరు చాలామంది ఒక క్వెషన్ అడుగుతారు. వరలక్ష్మి వ్రతం మార్నింగ్ చేసుకోవాలా? ఈవినింగ్ చేసుకోవాలా? అనే డౌట్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ ఏం లేదండి. మనం మార్నింగే చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే, మనం నానబెట్టిన శనగలు ముత్తైదులకి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ ఎవరి రూపంలో అమ్మవారు మన ఇంటికొస్తుందో తెలీదు కదండీ! సో, ఆ రోజు వచ్చే ప్రతి ఒక్క స్త్రీని మనం అమ్మవారిలానే చూసుకోవాలండి. చక్కగా కాళ్ళకి పసుపు పెట్టి, తనకి కుంకుమ పెట్టి, గంధం పెట్టి, వాయినాలిచ్చి, సో, తనని మన అమ్మవారి ఇంటికొచ్చిందనే ఉద్దేశంతో చూసుకోండి. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. సో, ఇందులో ఉన్న విశిష్టత, ప్రత్యేకత ఇదండి. మా అత్తయ్య గారొచ్చారు. ఫస్ట్ ముత్తైదండి ఆవిడే. ఎందుకంటే అంత ఏజ్ వచ్చినా కూడా అన్ని రోజులు అలా సౌభాగ్యవతిగా ఉన్నారు అంటే ఇలాంటి పూజలు వాళ్ళు ఎన్నో చేసుంటారండి. సో, మా అత్తయ్య తర్వాత నేనే కాబట్టి ఈ పూజ ఇవన్నీ నేనే తీసుకున్నానండి. సో, మా ఫస్ట్ ముత్తైదొచ్చేసి మా అత్తయ్య గారు. సో, మీరు చూసారంటే ఫస్ట్ ఆవిడకే పసుపు పెట్టాను. ఫస్ట్ ఆవిడకే గంధము, అన్నీ వాయినాలు కూడా ఆవిడకి ఇచ్చానండి. నాకు ఉన్నంతలో నేను ఇచ్చిన వాయినం వచ్చేసి ఒక అరటిపండు, ముందుగా పువ్విచ్చానండి. దాని తర్వాత 2 అరటిపండ్లు, తాంబూలము అండ్ ఒక వక్క అండ్ ఒక నాణ్యం ఇచ్చామండి. ఇదే నా తాంబూలం. ఎందుకంటే నాకు ఇదే ఉంది. నాకు ఉన్నంతలో నేను ఇచ్చానండి. దానికి అమ్మవారు నన్నేం కొట్టరు, తిట్టరు. సో, మనకు ఉన్నంతలో ప్రతి ఒక్క ముత్తైదుకి అలా ఇచ్చి మనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలండి. చెప్పాను కదా మీకు ఎవరి రూపంలో అమ్మవారు మన ఇంటికొస్తుందో తెలీదు. సో, అందరూ ఆ రోజే కాదండి, ఏ రోజైనా సరే వచ్చిన ప్రతి ఒక్క స్త్రీని మనం చల్లగా చూసుకోవాలి. అక్కడ చూసారంటే వీడియోలో మా ఆయనను కూడా రమ్మంటున్నాను. రండి నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడే పూజ అయిపోయింది. జస్ట్ అలా లేసాను. మా అత్తయ్యకి ఫస్ట్ దండం పెట్టుకున్నానండి. దాని తర్వాత మా వారిని అక్షింతలేసి నన్ను దీవించండి. నేను చేసేది ఆయన కోసము. సో, ఆయన నన్ను చల్లగా జీవించాలి. సో, ఆయన దీవెనలే నన్ను చల్లగా చూస్తుంది. నా పూజలు కూడా ఆయనను చల్లగా చూస్తాయండి. ఇదొచ్చేసి పులిహోర, ఇదొచ్చేసి వంకాయ ఆలుగడ్డ అండ్ నేను ఒక 5 వెరైటీలు చేశాను. అంత పెద్దగా హంగులు కాకుండా నాకున్నంతలో చేశానండి. పెరుగన్నము అండ్ ఇది మా దేవుని రూమ్ అండి. ఫస్ట్ నేను దేవుని రూమ్‌లో దీపం వెలిగించిన తర్వాతనే నా పూజ ప్రారంభించాను. ఇక్కడ కడప పూజించడం మీరు ఆల్రెడీ చూసారు. అండ్ తులసి చెట్టు దగ్గర కూడా అండి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి, దేవుడి గుడిలో దీపాలు వెలిగించి, ఆ తర్వాత నేను పూజకి సిద్ధమయ్యాను. ఇప్పుడు తింటున్నానండి. ఇప్పుడే ఫాస్టింగ్ అయిపోయింది. పులిహోర, వైట్ రైస్ అండ్ పెరుగన్నం
వంకాయ, ఆలుగడ్డ, టమాటా అండ్ సాంబార్ కూడా చేశానండి. ఆ రోజు అనుకున్నాను ఎవ్వరు మా ఇంటికొచ్చి ఇదన్నీ అమ్మవారికండి. పూర్ణాలు అంటే చాలా చాలా ఇష్టమండి. నాకు రాకపోయినా మా మేట్‌తో చేయించానండి నేనిది. ఇదిగోండి మా లాస్ట్‌లో మా చిట్టి వరలక్ష్మి తల్లి మా ఇంటికొచ్చింది. నా మేనకోడలండి. చూడండి ఎంత అందంగా ఉందో. నాకు చాలా అమ్మవారి ఇంటికొచ్చినట్టుగా అనిపించిందండి. నా ముగ్గురు మేనకోడళ్ళున్నారు. సో, చూసారంటే చూడండి చిట్టిది వచ్చి దండం పెట్టుకుందండి తను గూడా దేవుడి దగ్గర. తనే ఒక అమ్మవారు. సో, ఈ రోజుతో నా వ్లాగ్‌ని నేను క్లోజ్ చేస్తున్నాను. చాలా థాంక్స్ అండి. ప్లీజ్